గం గణపతయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 7వ శ్లోకంను నేర్చుకుందాం. క్వనత్ కాంచీదామ కరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణతశరశ్చంద్రవదనాః ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమదితురాహో పురుషికా. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. సవ్వడి చేస్తున్న బంగారు వడ్డాణం కలది, గున్న ఏనుగు కుంభస్థలాల వంటి కుచాలతో వంగియున్నది, సన్నని నడుము కలది, శరత్పూర్ణిమ చంద్రుని వంటి వదనారవిందం కలది, హస్తాలలో పాశాంకుశాలను ధరించినది. త్రిపుర హరుని అహంకార స్వరూపిణి అయిన పరదేవత మా సమక్షంలో ఉండునుగాక, అంటే ధ్యానంలో ఉండునుగాక అని అర్థం. స్వస్తి.